వీళ్ళు వీళ్ళు పోరాటం చేస్తున్నారు. మన మన కుల వృత్తులు దెబ్బతీస్తున్నారు. ఒక గౌన్లో లెక్క తాడి చెట్టు ఒక్కటే ఎక్కలేదు, మిగతా అన్నిట్లో వీళ్ళు ఏళ్ళు పెట్టి వ్యాపారాలు చేసి మన మన సొమ్ము దోచుకుంటున్నారు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి నైపుణ్యం ఉంది. ఇక్కడ సమాజంలో రెండు కులాలు, ఒక నైపుణ్యం ఉన్నవాళ్ళు, నైపుణ్యం లేనివాళ్ళు. నైపుణ్యం లేనివాడు ఎప్పుడు కూడా బావిలో కప్పలెక్కే ఉంటాడు. నైపుణ్యం ఉన్నవాడు ప్రపంచంలో సముద్రాల్లో ఎత్తుంటాడు. వాడు ఆకాశమే హద్దు. నైపుణ్యం ఉన్నవాడికి ప్రతి చోట పని దొరుకుతుంది, పోయిన చోటల్లా పని దొరుకుతుంది. నైపుణ్యం లేనివాడు ఎంత మాట్లాడినా ఉపయోగం లేదు. అంటే తక్కువ అని మాట్లాడలే. ఆ వ్యాపార నైపుణ్యం ఉండబట్టే నైజాం నవాబు తీసుకొచ్చిండు. బెంగాల్ నవాబుకు వీళ్ళు అప్పులు ఇచ్చేవాళ్ళు మార్వాడీలు. నేను చెప్పింది అబద్ధం కాదు. తెలంగాణలో తాగి తిని పండని అదే ఏంటంటే కొంతమంది ఇప్పుడు గౌళ్ళు ఉన్నారు. గౌడ్స్ తాడి చెట్టు ఎక్కినంత తేలిగ్గా వేరే వాళ్ళు ఎక్కలేరు. అవును, అసాధ్యంగా. ఆ నైపుణ్యం, ఆ గౌడన్నకు నైపుణ్యం, గౌడు కళ్ళు గీసినంత నైపుణ్యంగా అంత చక్కగా రుచికరమైన కళ్ళు ఇంకెవడి వల్ల కాదు, గీయటం కూడా కాదు. కొంతమంది ఆదివాసీలు కొంతమంది ఉంటారు. సరే, అది వాళ్ళు చేసుకునేది, మనకు తెలియదు. కళ్ళు గీతలో వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అట్లా ఎవరైతే నైపుణ్యం ఉన్నదో ఆ నైపుణ్యం ఉన్న వాళ్ళే ఈ రంగాల్లో రాణిస్తారు. ఇలా నైపుణ్యం అనేది అందరికీ ఉన్నది. ఇలా నాయి బ్రాహ్మణులే క్షౌరవృత్తి చేయాల్సిన అవసరం లేదు. ఇలా హైదరాబాద్లో వేరే వేరే కులాల వాళ్ళు కూడా షాప్ పెట్టుకొని జుట్టు కత్తిరిస్తున్నారు, ఆదాయాన్ని పొందుతున్నారు. అదే ఏమన్నా ఒక కులానికే పరిమితం ఉందా? హెయిర్ స్టైల్ అనేది ఎవరైనా పెట్టుకోవచ్చు. తెలంగాణలోకి వ్యాపారం చేయడం రాదంటారా? ఇప్పుడు అట్లని కాదు, అది ఈ పోటీ ప్రపంచం అయింది. వ్యాపారం వ్యాపారం అంటే నైపుణ్యం, పోటీ. ఆ పోటీ మనం 2 హోటల్స్ ఉంటాయి మన పక్క పక్కనే. 2 హోటల్స్లో ఏది రుచికరంగా ఉంటే ఆహారం, ఆ హోటల్కే మనం వెళ్తాం. ఇలా బీజేపీ వాళ్ళు ఎంత నీతులు చెప్తారుగా, హిందూ ముస్లింలు అంటారు కదా. బావర్చీ హోటల్లో తిన్న హిందూ ఉన్నాడా? తినకుండా ఉన్న బిర్యానీ తినకుండా హిందూ ఉన్నాడా? ప్యారడైజ్ బోన హిందూ ఉన్నాడా? చెప్పండి. అట్లాంటి మరి ఎంతమంది హిందూ బిర్యానీ హోటల్ని అడిగిపోతున్నారా? హిందువులు కూడా రుచికరంగా ఉన్నటువంటి ముస్లింల హోటల్లో పోయి భోజనం చేస్తారు. అక్కడ కనపడదు. మళ్ళీ నువ్వు హిందువా ముస్లిమా తిండి దగ్గర, కానీ తిండి దగ్గర ఇట్లాంటి దగ్గర వివక్ష అనేది చూపొద్దు. అది చట్టవిరుద్ధం కూడా. అట్లా భాషాపరంగా మనుషుల్ని అవహేళన చేయటం, వ్యక్తుల్ని సమూహాలని అవహేళన చేయటం, అదే అంటున్నా. సెక్షన్ 196 ప్రకారం శిక్షార్హులు వాళ్ళు అట్లా మాట్లాడేవాళ్ళు. అంటే వీళ్ళని అంటే చట్టం చెప్తాను నేను. అంటే మాకు తెలంగాణ ముఖ్యమే. తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు ముఖ్యం. దేశవ్యాప్తంగా ఉన్న 145 కోట్ల పైచులుకున్న జనాభా ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సంస్కృతిని గౌరవిస్తాం, వాళ్ళ సంప్రదాయాలను గౌరవిస్తాం, వాళ్ళ మతాలను గౌరవిస్తాం. మా సెక్యులర్ పార్టీ లౌకిక వాదంతో ఉన్న పార్టీ. అందరూ బతకాలి, అందరూ జీవించాలి, అందరూ రాణించాలనేటువంటి వాదనతో ముందుకు పోయే పార్టీనే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈ రాజకీయాలకు అంటుకుంది ఏంది? ఇప్పుడు ఇది ఒక రాజకీయాలు ఏముంది, ఇండిపెండెంట్ ఉద్యమం నుంచి రాజకీయాలకు పార్టీలకు అంటుకునే స్థాయికి వచ్చింది. రాజకీయ అంటే మీరు ఒక వ్యక్తులు వచ్చేసి మా నాయకుడిని అడిగారు, మహేష్ కుమార్ గౌడ్ గారిని అడిగారు, మార్వాడి ఇలాంటి పరిస్థితి ఏంది, గోబ్యాక్ అంటే మారవాడీలు మన వాళ్లే, ఆ ఉద్యమాన్ని అది సమర్థనీయం కాదు గోబ్యాక్ అంటామని అన్నారు. ఒక వ్యక్తిని బతకటానికి, బతుకు తెరువు కోసం వచ్చిన వ్యక్తుల మీద అసలు మీ పోరాటం ఏంది? నువ్వు గుర్తుపెట్టుకుని, ఇలా మారవాడీల బతుకులు కూడా, మారవాడీలే కాదు, సామాన్య ఆర్య వైశ్య బతుకులు కూడా చితికిపోయినాయి. వాళ్ళ బతుకు ఎందుకు చితికిపోయినాయి? ఇలా హోల్సేల్ వ్యాపార రంగంలో ప్రతి దాంట్లో మార్వాడీలు ఉన్నారు. ఇలా హోల్సేల్ తక్కువ చౌకగా ప్రపంచవ్యాప్త వస్తువులు దొరికే మెట్రో వచ్చింది. కుకట్పల్లిలో, ఉప్పల్లో ఉంది. ఇలా ప్రతి ఒక్కడు పోయి ఆదివారం శనివారం పోయి అక్కడికి పోయి అక్కడ కొంటాడు. మార్వాడి షాప్కి ఎవడు పోవట్లే. నీ పోరాటం బహుళజాతి సంస్థల మీద ఉండాలి. ఎక్కడ సంస్థ అది? మెట్రో. ఈ దేశంలో వచ్చేవాడు ఇక్కడ వ్యాపారం చేస్తాడు, నువ్వు తట్టుకోలేకపోతున్నావు, గోబ్యాక్ అంటున్నావు. ఎక్కడో దుబాయ్లోనో అమెరికాలోనో వాడు ఇక్కడికి వచ్చి మెట్రో లాంటి మార్కెట్లు తెరుస్తుంటే, పెద్ద పెద్ద హోల్సేల్ షాపులు తెరుస్తుంటే వాడిని ఎందుకు గోబ్యాక్ అన్నాను? ఇప్పుడు ఈ ఉద్యమం వెనక ఎవరన్నా ఉన్నారా? సరే, ఉన్నారో లేదో అది మాకు సంబంధం లేని అంశం. ఇది అయితే అర్థం పర్థం లేని వాదన. నిజంగా తెలంగాణ 4 కోట్ల మంది బిడ్డలకు అన్యాయం జరిగే విధంగా మార్వాడీలు ప్రవర్తిస్తే అట్లాంటి దాని మీద పోరాటం చేస్తే అర్థం ఉంది. తెలంగాణ వాదం ఎందుకు వచ్చింది? అదే చెప్పిన, మార్వాడీలు మన ఉద్యోగాలను కొల్లగొట్టట్లేదు, అసలు ఆ జోలికి ఆ వంకే చూడరు. మార్వాడీలు మన రాజకీయాల్లో చేరి మన మీద పెత్తనం, మంత్రులయ్యి ముఖ్యమంత్రులయ్యి మన మీద పెత్తనం చేయట్లేదు. ఒకే ఒక ఎమ్మెల్యే అక్కడ గోషామహల్లో ఉంటాడు, రాజాసింగ్. లేకపోతే అంతకుముందు రాథోడు, ప్రేమ్ సింగ్ రాథోడు, ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆ జనాభా అక్కడ ఉంది కాబట్టి వాళ్ళు ఎంపిక చేసుకునేవాళ్ళు. పార్టీలు కూడా ఆ సామాజిక వర్గాలకి టికెట్లు ఇచ్చాయి. అయినా కానీ వాళ్ళ కాదని ముఖేష్ గౌడ్ కూడా గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇదంతా ఈ ఉద్యమం చూస్తే
అసలు మీకు నైతికత అనేది కనపట్టలే. ఏదో కావాల్సి ఏం స్వార్థం కోసం ఏదో కావాల్సి వచ్చి అని నేను చెప్పిన ఏం లేదు ఇందులో. వాళ్ళ వ్యక్తిత్వం ఉనికిని కాపాడుకోవటం, వాళ్ళ నాయకత్వాన్ని పెంపొందించుకోవటం, ఈ విధంగా ఇట్లా మాట్లాడితే కాదు. నాయకుడు అనేవాడు అందరికి కావాలి, అందరినీ చూడగలిగేవాడే నాయకుడు. ఇలా హైదరాబాద్లో వాళ్ళ జనాభా ఉంది. ఇప్పుడు వాళ్ళు నిజంగా నాకు తెలిసి 200 సంవత్సరాలు, నేను వచ్చి 20 సంవత్సరాలు అయింది హైదరాబాద్, చదువుపోయాను, మార్వాడీలు చూస్తున్నాం. కానీ ఎక్కడ కూడా మార్వాడీలు కొట్లాడింది కానీ ఊస్తే కనుక తుడుచుకొని పోతారు వాళ్ళు. వాళ్ళకి వ్యాపారం ముఖ్యం, గొడవలు కాదు, ఘర్షణలు కాదు, కొట్లాట్లు కాదు, రాజకీయాల్లో రారు వాళ్ళు. కాబట్టి అట్లాంటి వాళ్ళ మీద ఎక్కడో మోండా మార్కెట్లో జరిగిన గొడవను పట్టుకొని వాళ్ళందరినీ గోబ్యాక్ అంటే మార్వాడీస్ అందరూ తప్పు చేశారా? ఒక తప్పు చేస్తే ఏం చేయాలా? వాడు అంతకుడు అయితే భారత చట్టం ప్రకారం BNS ప్రకారం ఉరిశిక్ష వేయాలి. అంతేగాని గోబ్యాక్ అనే హక్కు నీకు లేదు, నాకు లేదు.